సో మనతో ఉన్నారు మా సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు ఉన్నారు. సాయికృష్ణ గారితో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. సార్, భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఏంటి? సో భారత్ అమెరికా మధ్య ఈ ఒప్పందం కుదిర్చడం కోసమని ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి. పోయిన సంవత్సరం అంటే 2025 మొదట్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మొట్టమొదట కలిసినటువంటి ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన దేశాలకు సంబంధించిన అధినేతల జాబితా తీస్తే మొదటి వరుసలో ఉన్నటువంటి పేరు ప్రధాని నరేంద్ర మోదీ పేరు. సో ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారిని వైట్ హౌస్ లో ఫిబ్రవరి 13వ తేదీన కలిశారు 2025 సంవత్సరంలో. అప్పుడు ఒక డీల్ మిషన్ 500 పేరిట ఒక ఒప్పందానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాన్ని అనౌన్స్ చేశారు, అప్పుడు ప్రకటించారు మిషన్ 500 అని. మిషన్ 500 అంటే ఏంటంటే $500 బిలియన్ ట్రేడ్ కి సంబంధించినటువంటి ఒప్పందం ఇది. సో అది అప్పుడు అనుకున్నది ఇప్పుడు ఫిబ్రవరి 3వ తేదీన అంటే 2వ తేదీ రాత్రి ఎగ్జాక్ట్లీ ఆయన ఈ ప్రకటన డొనాల్డ్ ట్రంప్ అండ్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి కాల్ చేసి ఈ ఒప్పందం కుదిరినట్టుగా ప్రకటించడము, డీల్ ఓకే అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాలు, భారతదేశం కావచ్చు అండ్ అమెరికా కావచ్చు, రెండు దేశాల మధ్య ఒక పెద్ద వాణిజ్య లావాదేవీలు జరగబోతున్నాయి. తద్వారా రెండు దేశాలకు లాభం చేకూర్చబోతుంది అనేది ఈ రెండు దేశాల అధినేతలు చెప్పిన మాట. సరే, ఓకే, ఒప్పందాలు అన్ని దేశాల మధ్య జరుగుతూనే ఉంటాయి కదా. మొన్న ఈవెన్ యూరోపియన్ యూనియన్ తో ఒప్పందం చేసుకున్నాము, అంతకుముందు న్యూజిలాండ్ తో చేసుకున్నాము, యూకే తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయింది, అటు ఒమన్ తో ఒప్పందం చేసుకున్నాము, ఇంకా ఇతరత్ర వేరే వేరే దేశాలతో కూడా ఆయా అడపాదడప మనం డిఫెన్స్ డీల్స్ చేసుకుంటూ ఉంటాము, ట్రేడ్ డీల్స్ జరుగుతూనే ఉంటాయి, ద్వైపాక్షిక చర్చలు ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూనే ఉంటాము. బట్ భారత్ అమెరికా మధ్య ఈ డీల్ కి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు అంటే భారత్ అమెరికా మధ్య మొదటి నుంచి కూడా దృఢమైనటువంటి బంధాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సర కాలంలో, అందులోనూ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ యుద్ధాన్ని నేనే ఆపానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడము, అండ్ ఆ తర్వాత చూస్తే కొంత భారత్ కి అమెరికా మధ్య ఒక సంబంధాల్లో కొంత ఘర్షణ వాతావరణం నెలకొనడము, అండ్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా నుంచి ముఖ్యంగా అమెరికాకు ఎగుమతులు మనం చేస్తుంటాం, భారత్ నుంచి ఎగుమతులు అవుతుంటాయి, ఆ ఎగుమతుల పైన టారిఫ్స్ ని పెంచడము, 50% వరకు టారిఫ్స్ ని తీసుకుపోవడము. 50% అనేది చాలా పెద్ద నెంబర్. అంటే ఎగుమతులు, మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఎగుమతుల పైన 50% టారిఫ్ వేయడంతో ఆల్మోస్ట్ ఎగుమతులు క్షీణిస్తాయి. ఎప్పుడైతే మన దేశం నుంచి ఎగుమతులు బయట దేశాలకు వెళ్ళవు, ముఖ్యంగా అమెరికా లాంటి దేశానికి ఎగుమతులు లేనప్పుడు మన ట్రేడ్ దెబ్బతింటుంది. సో మన ఉత్పాదక రంగానికి అది ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లా ఆయన మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ మనం ఏం చేశామంటే ఆయన ఒత్తిళ్లకు తలగ్గకుండా, అమెరికా ఏదైతే ఒత్తిళ్లకు 50% టారిఫ్స్ చేస్తే మోదీ తల దించుకొని కాళ్ళ దగ్గరికి వస్తాడు, లేకపోతే భారత్ తల దించుకొని ముందుకు వస్తుంది, సో వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేసుకుందాం, డీల్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ దానికి భిన్నంగా మనం డైవర్సిఫై చేసుకున్నాము. మన ఎగుమతులు కేవలం అమెరికాకే కాకుండా మిగతా దేశాలకు మనం డైవర్సిఫై చేశాము. అండ్ ఎగుమతులు చేయడం మాత్రమే కాదు, మొన్న నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, అమెరికా టారిఫ్స్ వేయడంతో నిజానికి అమెరికా పౌరులే భరించాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్లే ఆ సుంకాల భారాన్ని వాళ్లే మోయాల్సి వచ్చింది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారతదేశము ఎక్కడా కూడా వెనక్కి తగ్గకపోగా డొనాల్డ్ ట్రంప్ కి ప్రత్యామ్నాయంగా, ముఖ్యంగా అమెరికాకి ప్రత్యామ్నాయంగా మనం యూరోపియన్ యూనియన్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, యూకేతో చేసుకున్నాము, న్యూజిలాండ్ తో చేసుకున్నాము, ఒమన్ తో అగ్రిమెంట్స్ చేసుకున్నాము, ఈవెన్ కెనడాతో కూడా అగ్రిమెంట్ చేసుకోబోతున్నాము. ఇట్లాంటి టైంలో అమెరికా ఏకాక అయిపోయింది. సో ఈ నేపథ్యంలోనే భారతదేశము ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను ఏకాకిని చేయడము, అట్ ద సేమ్ టైం డొనాల్డ్ ట్రంపే దిగి వచ్చి ఈ ఒప్పందానికి ఆయన ఫోన్ కాల్ చేసి నరేంద్ర మోదీతో మాట్లాడము, నరేంద్ర మోదీ గారు కూడా ఆయనకి ఓకే చెప్పడం, ఇదంతా జరిగింది. సో ఇందులో మేజర్ గా ఏంటంటే అందులో ఆయన చెప్పిన దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ చెప్పిన దానికి అండ్ నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేసిన దానికి వ్యత్యాసం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసింది ఏంటంటే, ఆయన ట్రూత్ సోషల్ అని ఆయన సోషల్ మీడియా మాధ్యమం ఉంటుంది, దాంట్లో ఆయన ప్రకటించింది ఏంటంటే,